Hello everyone. Today I am going to discuss about laws of motion part 4. Okay. Now I am going to discuss about definition of friction. The property by virtue of which an opposing force is generated between two rough surfaces in contact with each other and which opposes the sliding of one surface over the other is known as friction. ఫ్రిక్షన్ అంటే తెలుగులో వచ్చేసి ఘర్షణ. ఓకే, ఇక్కడ ఒక వస్తువు లేదా ఒక బాడీ ఇంకొక బాడీని అపోజ్ చేసినప్పుడు కలిగే ఫోర్స్నే ఇక్కడ ఫ్రిక్షన్ అంటామన్నమాట. ఓకే, హియర్ టూ రఫ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ విచ్ అపోజెస్ ద స్లైడింగ్ ఆఫ్ వన్ సర్ఫేస్ ఓవర్ ద అదర్. This is called friction. Here frictions are three types. Now I am going to discuss about limiting friction or static friction. What is limiting friction? The maximum value of static friction between the two bodies in contact when any one of the bodies tend to move. It is denoted by F max. Here, what is static friction? The friction between two bodies, but one body is tend to move, another body is constant. That friction is called as limiting friction or static friction. Another type of friction is dynamic friction. It is defined as the frictional force between two surfaces in contact and when one surface slides over another surface. It is denoted by Fk. In case of limiting friction, one body is constant, another body is move. Here, in this case, dynamic friction, one surface slides, okay, over another surface. Here, for example, జారుబండ అంటాం తెలుగులో అయితే. ఓకే, హియర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్కే. ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు μkn, వేర్ μk ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, n ఈజ్ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ మీన్స్ పర్పెండిక్యులర్, ఓకే, 90 degrees or perpendicular force. Another topic is rolling friction. The frictional force developed when one body rolls on the surface of the other body is referred as rolling friction. For example, wheels, okay, or bicycle wheels. Advantages of friction. This is also very important for IP exam. 4 marks question. Okay, now friction advantages. First advantage, friction between feet and ground helps to walk without slipping. ఓకే, మనం రోజు నడుస్తున్నాం కదా, ఏమి స్లిప్ అవ్వకుండా నడుస్తున్నాము. కారణం ఏమి అని అంటే ఫ్రిక్షన్ అనమాట. ఓకే, అనదర్ అడ్వాంటేజ్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ రోడ్స్ వితౌట్ స్కిడ్డింగ్. రోడ్డు మీద వెహికల్స్ సేఫ్గా మూవ్ అవుతూ వెళ్తూ ఉన్నాయి అని అంటే, స్కిడ్డింగ్ కాకుండా వెళ్తున్నాయి అంటే రీజన్ ఏమి అని అంటే ఫ్రిక్షన్ అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ బ్రేక్ ఈజ్ అప్లైడ్ మూవింగ్ వెహికల్స్ స్టాప్ బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ బ్రేక్ షూస్ అండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రేక్ డ్రమ్. మనం ఇప్పుడు వెహికల్లో వెళ్తూ ఉంటాం, బ్రేక్ అనేది అప్లై చేస్తాం. బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు అది స్టాప్ అవుతుంది. ఎందుకు? దానికి రీజన్ ఏమి అని అంటే ఫ్రిక్షన్ ఉండడం వల్ల అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బెల్ట్ అండ్ వీల్ హెల్ప్స్ టు ట్రాన్స్మిట్ ద పవర్ ఫ్రమ్ మోటార్ టు డిఫరెంట్ పార్ట్స్. ఓకే, ఇక్కడ మోటార్ బెల్ట్ వీల్స్కి ఏం హెల్ప్ అవుతుంది అని అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షన్ ఆల్సో హెల్ప్స్ టు హోల్డ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ పెన్, వాటర్, గ్లాస్ ఎట్సెట్రా. అంటే ఇప్పుడు మనం రోజు గ్లాస్ పట్టుకొని నీళ్ళు తాగుతున్నాం, అలాగే
పెన్తో రాయగలుగుతున్నాము, అలాగే మనము నిలబడగలుగుతున్నాము. ఇక్కడ ఈ పనులన్నీ చేయడానికి సేఫ్గా మనం గ్లాసులు పట్టుకోవడానికైనా ఏ దానికైనా ఫ్రిక్షన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఇస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే ఫ్రిక్షన్ వల్ల లాభాలు ఉన్నాయి, ఫ్రిక్షన్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు ఏంటి అని అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ మిషన్ పార్ట్స్ ఇంక్రీజెస్ అండ్ దేర్ లైఫ్ ఈజ్ రెడ్యూస్డ్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే మిషన్ భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాలు అనేవి తొందరగా అరిగిపోతాయి, అలాగే తొందరగా రిపేర్ అవుతాయి అన్నమాట. లైఫ్ టైప్ అనేది తక్కువ అవుతుంది, ఫ్రిక్షన్ వల్ల ఇదొక డిసడ్వాంటేజ్. అలాగే ఇంకొకటి వచ్చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎనర్జీ అనేది కూడా చాలా వరకు మనకు లాస్ అవుతుంది, ఈ ఫ్రిక్షన్ వల్ల ఎనర్జీ కూడా చాలా వరకు మనకు లాస్ అవుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 marks ఫర్ ఐపీ ఎగ్జామ్. ఓకే, ద మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ ఆర్ మినిమైజింగ్ ఫ్రిక్షన్. Okay, now the different methods of reducing friction between two bodies in contact are, అంటే ఈ ఫ్రిక్షన్ని తగ్గించే పద్ధతులు అన్నమాట. మినిమైజేషన్ మెథడ్స్ ఆర్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్. ఈ తగ్గించే పద్ధతులు ఏవి అని అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ these different methods of reducing friction between two bodies. Okay, now polishing. Friction between the two bodies in contact can be reduced by polishing the surface of point of contact between them. పాలిషింగ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది తగ్గించగలుగుతాము. ఏం పాలిషింగ్ చేయడం వల్ల? సర్ఫేస్ అనమాట. ఇప్పుడు రోడ్డు రఫ్గా కాకుండా స్మూత్గా ఉంటే మనకు ఫ్రిక్షన్ అనేది తక్కువ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఈజ్ బై అప్లయింగ్ లూబ్రికెంట్స్. లూబ్రికెంట్స్ మీన్స్ ఇప్పుడు పెట్రోల్ అవ్వచ్చు, కిరోసిన్ అవ్వచ్చు, వీటిని లూబ్రికెంట్స్ అంటారు, జారుడు పదార్థాలు అంటారు. ఏ థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్స్ లైక్ ఆయిల్ ఆర్ గ్రీస్ ఆర్ అప్లైడ్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఆఫ్ two bodies in contact to fill the irregularities. As a result, the friction between them decreases. అంటే ఈ లూబ్రికెంట్స్ వాడడం వల్ల కూడా మనము ఫ్రిక్షన్ను తగ్గించగలచ్చు. ఓకే, ఎక్కడైతే మనకు 2 బాడీస్ కాంటాక్ట్ అయ్యే సర్ఫేస్ ఉంటుందో అక్కడ మనము ఈ ఆయిల్స్ని కానివ్వండి, గ్రీజ్ని కానివ్వండి అప్లై చేసినప్పుడు మనకు ఈ డిక్రీజన్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ను తగ్గించగలుగుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూజింగ్ బాల్ బేరింగ్స్. ఇక్కడ బాల్ బేరింగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనం ఫ్రిక్షన్ని తగ్గించవచ్చు. ద స్లైడింగ్ ఫ్రిక్షన్ కెన్ రెడ్యూస్ టు రోలింగ్ ఫ్రిక్షన్ బై యూజింగ్ బాల్ బేరింగ్స్ ఇన్ ఫ్రీ వీల్స్ ఆఫ్ వెహికల్స్, సాఫ్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్, డైనమాస్ ఎట్సెట్రా. ఈ బాల్ బేరింగ్ అనేది మనం కారు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. కారు వీల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు బాల్ బేరింగ్స్ యూజ్ చేసాము అని అంటే మనకు ఫ్రిక్షన్ అనేది తగ్గించవచ్చు. మోటార్స్లో కానివ్వండి, వెహికల్స్లో కానివ్వండి, బాల్ బేరింగ్స్ని ఉంచినామనుకోండి మనకి ఇంకా ఫ్రిక్షన్ను చాలా ఈజీగా తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రీమ్ లైనింగ్. బై మేకింగ్ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఏరోప్లేన్స్ ఇన్ ఏ కర్వ్డ్ షేప్, the friction due to air can be reduced. ఈ స్ట్రీమ్ లైనింగ్ అనేది ఏరోప్లేన్స్లో మనం చాలా బాగా యూస్ చేస్తాం ఈ వర్డ్. వీటి వల్ల కూడా మనము ఈ ఫ్రిక్షన్ని తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ మినిమైజేషన్ మెథడ్స్.
ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ ఎగ్జామ్. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.